రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం సిద్దాపూర్లో సైలెంట్గా ఏదో జరుగుతోంది. డంపింగ్ యార్డ్ రాబోతుందని అనుమానిస్తూ గ్రామస్తులంతా రోడ్డెక్కారు. ఎక్కడో చెత్త సేకరించి ఇక్కడెలా వేస్తారంటూ కొత్తూరు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సేవ్ సిద్దాపూర్ అంటూ ర్యాలీ తీసి డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని సర్కారుకు వార్నింగ్ ఇచ్చారు గ్రామస్తులు. కొత్తూరు మండలం సిద్దాపూర్లో టీజీఐఐసి కేటాయించిన భూముల్లో చెత్త రీసైక్లింగ్ ప్రాజెక్టుతో పాటు భారీ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై స్థానిక ప్రజలు ఒక్కసారిగా భగ్గుమన్నారు. సిద్దాపూర్, వేముల నర్వ, కోడిచెర్ల, వయ్యంతండా, కోడిచెర్ల తండా సహా పరిసర గ్రామాల్లో నిరసన సభలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. అన్ని గ్రామాల ప్రజలు ఒకే స్వరంతో డంపింగ్ యార్డ్ వద్దంటే వద్దని తేల్చి చెబుతున్నారు. అంటే డంపింగ్ యార్డ్కి వెళ్ళి ఏదైతే గవర్నమెంట్ ల్యాండ్ ఉందో అక్కడ నుంచి చుట్టుపక్కల అన్ని విలేజ్లు 6 విలేజ్లు ఉంటాయి. వయ్యంతండ, పుల్చెర్రకుంట, చింతగట్టు, సిద్దాపూర్, పల్లుగూడెం, కొడ్చెర్ల తండ, ఇమునర్వా ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి పబ్లిక్ లేని ప్లేస్లా నేరుగా ఫారెస్ట్ దగ్గర ఉన్న ఏరియాలో ఇలాంటి డంపింగ్ యార్డులు ఏర్పాటు చేస్తే పబ్లిక్ ఇబ్బంది జరగదు. ఇది పబ్లిక్ ఎప్పుడు తిరిగే ఏరియా కాబట్టి దర్గాకు కూడా జనం ఎక్కడి నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చే జేపీ దర్గాది. అలాంటి ప్లేస్ దగ్గర ఇలాంటి డంపింగ్ యార్డ్ ఇస్తామనే ఆలోచన చేయడం చాలా పెద్ద తప్పు. అది అలాంటి ఆలోచన కూడా చెయ్యొద్దు. ఏ మంత్రి కానీ ఎవరు కానీ ఆలోచన చేయొద్దు. ఇది మేమందరం దయచేసి మంత్రి గారికి, బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గారికి కోరుతున్నాము. మేము సిటీకి చాలా దగ్గర ఉంటుంది, అన్ని ఎస్టీ తండాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి ఏరియాలలో మీరు డంపింగ్ యార్డ్ చేద్దామనే ఆలోచన మీకు ఎలాంటి ఆఫీసర్ ఇచ్చినా కూడా మీరు ఆలోచన చేయొద్దని చెప్పి మేము కోరుతున్నాము. మేము కోరేది ఏంటంటే ఈ ఎకో టౌన్ ప్రాజెక్టు వల్ల మొత్తం ఏరియా పొల్యూట్ అవుతుందని, పబ్లిక్ హెల్త్పై కూడా తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటలు, భూములు, పశుపక్షాదులు కూడా తీవ్ర నష్టాన్ని ఎదుర్కొనే పరిస్థితి వస్తుందని అంటున్నారు. గ్రామాల్లో నివసించడం కష్టమై ప్రజలు తమ ఊర్లను విడిచి వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తుతుందని మండిపడుతున్నారు స్థానికులు. ఈ డంపింగ్ యార్డు ఆలోచన ఉంటే మీరు విరమించుకోండి. మీరు మల్కాజిగిరి ప్రాంతంలో ఒక ఎంపీగా పనిచేసినారు. మీకు ఎన్నోసార్లు జవహర్ నగర్ ప్రజలు ఈ సమస్య గురించి వచ్చినప్పుడు మీరు కూడా ఎన్నోసార్లు సమీక్షలు జరిపినారు, దాని ప్రాబ్లం విన్నారు. ప్రత్యక్షంగా మీరు ఆ సమస్యను చూసిన వాళ్ళు. మా నుండి మీకు రిక్వెస్ట్, ఆ సమస్యను ఒక జవహర్ నగర్కి పరిమితం చేస్తారా, ఆడికెళ్ళి తీసుకుపోయి ఇంకెక్కడన్నా దూరం తీసుకెళ్తారా? ప్రజలకు దూరం ఉండేది, ప్రకృతికి దూరం ఉండేది, జీవరాశులకు దూరం ఉండే ఏరియాకు తీసుకెళ్ళండి. నీటికి దూరం ఉండేది తీసుకెళ్ళండి. ఇక్కడ నీళ్లు కలుషితమవుతాయి, భూమి కలుషితమవుతాయి, జంతువులు పోతాయి, అన్నీ పోతాయి. కాబట్టి ఇక్కడ దయచేసి అట్లాంటి మీరు ప్రత్యక్షంగా ఆ ప్రాబ్లంను చూసినారు కాబట్టి మీరు ఒక రైతు బిడ్డగా ఒక్కసారి ఆలోచించండి. మీరు రైతు బిడ్డనని చెప్తా ఉంటారు, మేము కూడా మీరు రైతు బిడ్డగానే అంటాం. ఆ రైతు బిడ్డగా ఆలోచించండి. ఇక్కడ రైతులు చాలా బాధపడుతున్నారు. ఈ రోజు ఇట్లాంటి ఆలోచన ఉంటే దయచేసి మీరు విరమించుకోండి. మీకు దండం పెట్టి చెప్తున్నాం. మేమందరం కూడా ఏకతాటిపై అందరు పల్లె కదిలి మీ దగ్గరికి కూడా రానికి మేము సిద్ధం ఉన్నాం. మీరు ఇక్కడ ఈ డంపింగ్ యార్డు సుమారు 8 గ్రామాల ప్రజల జీవన విధానాన్ని దెబ్బతీసే ఈ ప్రాజెక్టును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఆయా గ్రామాల ప్రజలు. ఇప్పటికే సర్కారుకు పంపాలని డిసైడ్ అయ్యారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేదంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు గ్రామస్తులు. రంగారెడ్డి జిల్లాలో ఇప్పుడు ఎకో టౌన్ ప్రాజెక్టు రాజకీయంగా హాట్ టాపిక్గా మారింది. ప్రజల నుంచి ఈ స్థాయిలో వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం తదుపరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఆసక్తికరంగా మారింది. డంపింగ్ యార్డ్ హటాओ, సిద్దాపూర్ బచాओ.